నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్ మొక్కల పెంపకంపై ప్రజల అవగాహన కల్పించండి మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా నంద్యాల మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో తుప్పుపట్టి విరిగిపోతున్న జిమ్ పరికరాలు పట్టించుకొని అధికారులు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మలబార్ గోల్డ్ డైమండ్స్ షోరూమ్ ఆధ్వర్యంలో కస్టమర్లకు ప్రజలకు మొక్కలు పంపిణీ చేసిన యాజమాన్యం భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత వాతావరణం అందించడమే లక్ష్యం 2 తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా పిలుస్తున్న శరవేగంగా శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్స్ మెయింటెనెన్స్ పనులు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా నంద్యాల రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం మొక్కలు నాటిన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ యాజమాన్యం శ్రీశైలం దేవస్థానంలో ఉద్యోగులకు స్థానిక అంతర్గత బదిలీలు 95 మంది ఉద్యోగులను అంతర్గత బదిలీ చేస్తూ ఆలయ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు నంద్యాల జిల్లాలో 5 డిఎస్సి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి వెల్లడి ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల కార్యాలయం 6వ తేదీ ఘనంగా ప్రారంభం ముఖ్య అతిథిగా మంత్రి ఫరూక్ జర్నలిస్టుల సంఘం వెల్లడి విద్యార్థుల తల్లిదండ్రులపై మోయలేని భారం ప్రైవేట్ పాఠశాలల దోపిడీ పెరిగిన ఫీజులు పుస్తకాల ధర నంద్యాల పర్యావరణాన్ని పరిరక్షించి వాతావరణం సమతుల్యతకు ప్రజలందరూ భాగస్వాములై మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపునిచ్చారు గురువారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ ఫారెస్ట్ కన్సర్వేటర్ కృష్ణమూర్తి ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి డిఈఓ జనార్దన్ రెడ్డి సామాజిక అడవుల డిఎఫ్ఓ నాగమణీశ్వరి తదితరులు పాల్గొని జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రమంతటా 1 కోటి మొక్కలు నాటే పర్యావరణ పరిరక్షణకు నాంది పలకాలన్నారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మొక్కలు నాటడానికి శాఖల వారీగా పక్కా ప్రణాళిక రూపొందించుకొని ఆ మేరకు మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణ బాధ్యత కూడా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు ఉపాధి హామీ పథకం ఉద్యానవనం అటవీ శాఖ అధికారుల ద్వారా అవెన్యూ బ్లాక్ బండ్ ప్లాంటేషన్ తో పాటు ఇతర ఖాళీ ప్రదేశాలు ఉన్న చోట మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అటవీ శాఖ ఉపాధి హామీ నర్సరీలలో వివిధ రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయని మొక్కలు నాటాలనుకునే వారికి అటవీ శాఖ నర్సరీ వారు ఉచితంగానే ఇవ్వడం జరుగుతుందని సదరు అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని పెద్ద ఎత్తున మొక్కల పెంపకంలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు నంద్యాల మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో క్రీడాకారుల కోసం జిమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది అయితే అది 3 నాళ్ల ముచ్చటగా మారిపోయింది విద్యార్థుల కోసం క్రీడాకారుల కోసం నంద్యాల నూనెపల్లి మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో లక్షల రూపాయలతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జిమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది అయితే అక్కడ ఉన్న పరికరాలు విరిగిపోవడంతో అలాగే వాటిని దొంగలు ఎత్తుకు వెళ్లడం జరిగింది అయితే అక్కడ ఉన్న జిమ్ పరికరాలు విరిగిపోయి తుప్పుపట్టిపై కంప చెట్టు పెరగడంతో అధికారులు గాని అక్కడ ఉన్న ఉపాధ్యాయులు గాని ఎవరు పట్టించుకోకపోవడంతో తుప్పుపట్టుపై లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన పరికరాలు దొంగల పాలయ్యాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటిని మరమ్మతులు చేసి క్రీడాకారులకు ఉపయోగపడేలా చేస్తే బాగుంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మలబార్ గోల్డ్ డైమండ్స్ షోరూమ్ ఆధ్వర్యంలో కస్టమర్లకు ప్రజలకు మొక్కలు పంపిణీ చేసిన యాజమాన్యం భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత వాతావరణం అందించడమే లక్ష్యం నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మలబార్ గోల్డ్ డైమండ్ షోరూమ్ లో ఆధ్వర్యంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కస్టమర్లకు ప్రజలకు పంపిణీ చేశారు మొక్కలు నాటడం వలన వాతావరణంలో ఉష్ణోగ్రతలను పెంచే కార్బన్ డయాక్సైడ్ తగ్గిపోతుందని తద్వారా
భూమి చల్లబడుతుందనే అభిప్రాయం ఉంది. జీవుల మనుగడకు అవసరమైన ఆక్సిజన్, ఆహారాన్ని మొక్కలు అందిస్తున్నాయి. భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించాలని, రాష్ట్రంలో వాయు కాలుష్యాన్ని తగ్గించాలని లక్ష్యంతో పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ये लंबा नको क्या रहे तेरे मैं అవతల నిలబడతా ఎవరైనా ఉంటే చెప్పండి. మా అబ్బాయికి ఇవ్వండి. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే పర్యావరణ దినోత్సవ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో కస్టమర్లకి మరియు నగర ప్రజలందరికీ మొక్కలను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మన వంతు సహాయంగా ఈరోజు అంటే పర్యావరణ దినోత్సవం అనే కాదు, ప్రతి ఒక్క రోజు ప్రకృతి గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీని గురించి మనం ఈరోజు మన భవిష్యత్తు గురించి తీసుకుంటే వృక్షో రక్షతి రక్షిత అన్నారు పెద్దలు. వృక్షాన్ని మనం ఈరోజు రక్షిస్తే రేపదని అది మనల్ని కాపాడుతుంది. ప్రకృతిని ఎప్పుడు మనము ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. మన ఫ్యామిలీలో ఒక భాగం లాగా చెట్లను మనం రక్షించాలి, పరిరక్షించాలి, వాటిని సమృద్ధించాలన్నమాట. ఈరోజు మనం చెట్టు నాటితే రేపు పొద్దున మనకు అది జీవనోపాధిగాను ప్రతి ఒక్క దాంట్లో చెట్టు లేనిది మనుగడ లేదు, మానవ మనుగడ లేదు. అందుకోసం అనేసి ప్రతి ఒక్కరూ చెట్లు పెంచవలసిందిగా మా యొక్క చిన్న విన్నపం. ధన్యవాదాలు. 2 తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా పిలుస్తున్న శ్రీశైలం జలాశయం గేట్లకు మెయింటెనెన్స్ పనులను జలాశయం అధికారులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. 1.39 కోట్ల ప్రత్యేక నిధులతో 3 రేడియల్ క్లస్ట్ గేట్లకు రబ్బర్ సేల్స్, గేట్ల బేస్ ప్లేట్స్ ని మార్చారు. అయితే జలాశయం నీటి మట్టం పెరుగుతుండటంతో తక్కువ అడుగులు ఉన్నప్పుడే మెయింటెనెన్స్ పనులు చేపట్టవలసి ఉంటుందని, అడుగులు పెరిగే నీటి మట్టం పెరిగితే మెయింటెనెన్స్ పనులు చేపట్టే అవకాశం లేకపోవడంతో మెయింటెనెన్స్ పనులను జలాశయం అధికారులు ముమ్మరం చేశారు. నంద్యాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావడం వల్ల పర్యావరణానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆవరణలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు గాను పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా కలెక్టరేట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆవరణలో సుమారు 120 మొక్కలు నాటడం జరిగిందన్నారు. మొక్కలు నాటి అక్కడితో వదిలేయకుండా రోజు వాటికి కొంత సమయం కేటాయించి వాటికి నీరు అందించడం ద్వారా భవిష్యత్తులో మంచి నీడనిచ్చి ప్రాణవాయువును కల్పిస్తుందన్నారు. 76వ వన మహోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం ద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. శ్రీశైలం దేవస్థానంలో 95 మంది ఉద్యోగులకు దేవస్థానం
స్నానచలనం కలిగించింది. ఏఈఓ స్థాయి నుంచి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ వరకు మొత్తంగా 95 మంది ఉద్యోగులను స్థానికంగా అంతర్గత బదిలీ చేశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున భారీ బదిలీలు జరగడం ఇది రెండవసారి కాగా, శ్రీశైలం దేవస్థానం పరిపాలనా సౌలభ్యం కోసం ఉద్యోగులను అంతర్గత బదిలీలు, అలానే ఒకరిద్దరికి అదనపు బాధ్యతలు, అలానే బదిలీలో డీసీ, డిప్యూటీ ఈవో రమణమ్మకు దేవస్థానంలో 8 విభాగాలకు విధులు కేటాయింపు చేసి, అసిస్టెంట్ కమిషనర్ ఏఈఓ చంద్రశేఖర్ రెడ్డికి దేవస్థానంలో 4 విభాగాలకు సంబంధించిన విధులు కేటాయింపు చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న విధుల నుంచి వారికి నూతనంగా కేటాయించిన విధులకు హాజరు కావాలని ఆలయ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులలో తెలిపారు. నంద్యాల రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ వారి సహకారంతో మొక్కలు నాటడం జరిగింది. పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ మేనేజర్ ఎం నాగేంద్ర మాట్లాడుతూ పద్మావతి నగర్ లో SRKU స్కూల్ దగ్గర కొత్తగా బ్రాంచ్ ప్రారంభించడమైంది. మా బ్యాంకు అనలైజ్ బ్యాంక్ ప్రభుత్వ నేషనల్ సైట్ బోరిక్ కావున అన్ని రకాల లోన్స్ తక్కువ వడ్డీ రేట్లు, ఇక లాకర్ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పంజాబ్ ఉండ్ సింధ్ బ్యాంకు క్యాషియర్ బి మధుబాబు డిజిటల్ సేవల ద్వారా మంచి సర్వీసెస్ బ్యాంకు నందు ఇవ్వగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో SRKV స్కూల్ డైరెక్టర్ మునిశేఖర్ మాట్లాడుతూ ఇక SRKV స్కూల్ నందు నాణ్యమైన విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా నిర్వహించామన్నారు. ఇక రిటైర్డ్ ఎంప్లాయీ ఎం నందలాల్ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని, ఆరోగ్యాన్ని కాపాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో SRKU స్కూల్ ఉపాధ్యాయ అధ్యాపక బృందం పాల్గొన్నారు. మట్టేయండి సార్, ఒక నిమిషం సార్, మీరు కొంచెం దొబ్బు సార్. అమ్మ కూడా నేను మీ లోపలికి పెట్టేస్తాను. అయ్యో లోపలికి ఈ పక్క చూడండి అమ్మా, శ్రావణి ఈ పక్క చూడండి, లేపండి శ్రావణి పట్టుకొని. అబ్బా తొక్కుతున్నారా అట్రా నాగమ్మా నిలబడుకోండి. అట్లా ఈరోజు మా SRKV ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో పర్యావరణాన్ని రక్షించడానికి ప్లాస్టిక్ నిషేధాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మా SRKV ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈరోజు మొక్కలు నాటడానికి ముందుకొచ్చారు. ఈ మొక్కల కార్యక్రమంలో పర్యావరణాన్ని రక్షించాలి, పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మాకు వారి పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ వారి తరపున మా కాలేజ్ స్కూల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీళ్ళు చాలా మొక్కలు తెస్తారు. వీళ్ళు కొత్తగా ఇప్పుడు మన నియర్ రైతు బజార్ దగ్గర ఈ బ్యాంకు స్టార్ట్ చేశారు. ఈ బ్యాంకులో మంచి సర్వీసులు ఇస్తారు. వీళ్ళది నేషనలైజ్డ్ బ్యాంకు కాబట్టి చాలామంది కూడా వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. వీళ్ళ యొక్క సహకారాలు కూడా బాగా అందిస్తామని వీళ్ళు మాకు చెప్పడం కూడా జరిగింది. దీనికి ఉదాహరణగా ఈరోజు మా స్కూల్లో
మంచి కార్యక్రమాన్ని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని వీళ్ళు ముందుకొచ్చి చేశారు. కాబట్టి దీన్నే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని వీళ్ళకు ఇంకా మంచి జరగాలని మా స్కూల్ తరపున, ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరపున వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లాలో 5 డిఎస్సి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 33,683 మంది డిఎస్సి పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. శ్రీ రామకృష్ణ పీజీ కళాశాల, రామకృష్ణ డిగ్రీ కళాశాల, నిరవడ శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల, రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజీ, ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో డిఎస్సి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సమస్యలు ఉన్నట్లయితే 9908111067 9885065721 సంప్రదించాలన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా డిఎస్సిని నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా మన నంద్యాల జిల్లాలో 5 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 సెంటర్లలో కూడా 6వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి. అయితే మన నంద్యాల జిల్లాలో మాత్రము 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎస్జీటీలకు, స్కూల్ అసిస్టెంట్స్కు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్ని రకాలైన డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి. ప్రతిరోజు ఉదయం 9:30 మొదలుకొని మార్నింగ్ సెషన్ 12 వరకు ఉంటుంది. మళ్ళీ 2:30 నుంచి 5 వరకు ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. సో ఈ 5 పరీక్షా కేంద్రాల్లో కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించబడుతున్నాయి. ఈసారి డిఎస్సి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది. పిల్లలందరూ కూడా 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలస్యంగా వచ్చిన వారిని అలో చేయబడదు. కాబట్టి తల్లిదండ్రులకు మరి పిల్లలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు ముందుగానే వచ్చి పరీక్షా కేంద్రానికి 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. లేట్గా వచ్చిన వారిని 1 నిమిషం లేట్గా వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడదు. కాబట్టి ఇది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరూ 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని విద్యార్థులందరికీ కూడా మనవి చేస్తున్నాను. సో నంద్యాల జిల్లాలో పరీక్ష రాసే ప్రతి విద్యార్థి కూడా డిఎస్సిలో మంచి మార్కులు సాధించి ఉద్యోగం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమానికి నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. నంద్యాల మున్సిపల్ కార్యాలయం పక్కన పిఏబి కాంప్లెక్స్ లో ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ IRA జిల్లా కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ చేతుల మీదుగా జూన్ 6వ తేదీ అనగా శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవం జరుగుతుందని సీనియర్ జర్నలిస్టు యూనియన్ నాయకులు తెలిపారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ఏ జర్నలిస్టు కుటుంబం కూడా ఇబ్బందులు పడితే ఆ కుటుంబానికి మేమున్నామంటూ వారికి భరోసా కలిగిస్తామని, ప్రతి జర్నలిస్టు మా కుటుంబంతో సమానమనే ఉద్దేశంతో కార్యాలయం ఏర్పరచడం జరుగుతుందని, జర్నలిస్టు అంటే వారికి అండగా ఉండడమే మా లక్ష్యమని, అందుచేత 6వ తేదీ సీనియర్ జర్నలిస్టులు అందరికీ మంత్రి ఫారూక్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించడం జరుగుతుందని తెలిపారు. ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా కార్యాలయాన్ని రేపు గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ సార్ గారు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జర్నలిస్ట్ యొక్క సమస్యలు సంక్షేమం కోసం ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ పోరాడుతుంది, నిరంతరం పోరాడుతుంది. ప్రతి ఒక్క జర్నలిస్టుకు రక్షణ కల్పించాలని మా ధ్యేయం. అదేవిధంగా ఏ జర్నలిస్ట్ అయినా ఇబ్బంది పడినా ఎప్పుడైనా కార్యాలయానికి రావచ్చు. మా దృష్టికి తీసుకుని వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్యను సాల్వ్ చేస్తాము. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ విజయ్ ఆనంద్ గారు, జయప్రకాష్ గారు, లెజెండ్ వీళ్ళంతా సమస్యలను పరిష్కారం చేయడంలో ముందుంటారు. విజయ్, అదేవిధంగా జాస్వా, శరత్, సంటి ఇంకా సీనియర్ జర్నలిస్టులే. వీళ్ళు ఇప్పుడు నుంచి చేసిన వ్యక్తులు కాదు, ఇప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు. ఏదైనా సమస్య ఉంటే జర్నలిస్టుల యొక్క మా దృష్టికి తీసుకొని సమస్యను సాల్వ్ చేస్తాం. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు గారి దృష్టికి కానీ తీసుకుపోతాము. అందరికీ నమస్కారం.
నంద్యాలలో ఇది ఐరా అనేటువంటి యూనియన్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనియన్. ఈ యూనియన్ జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతుంది. రేపు శుక్రవారం నాడు నంద్యాలలో నూతన కార్యాలయాన్ని మన రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ప్రారంభోత్సవం చేస్తున్నారు. కాబట్టి అందరూ జర్నలిస్టులందరూ హాజరు కావాలని కోరుతున్నాం. తర్వాత ఈ యొక్క ఆఫీస్ కార్యాలయము మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి పిఏఓ కాంప్లెక్స్లో 25వ రూమ్ నంబర్లో గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నది. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత జర్నలిస్టుల సంక్షేమానికి ఈ యూనియన్ పాటుపడుతుందని గౌరవ సభ్యులు తెలిపినట్టు మంత్రివర్యుల చేత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అనంతరము ఇప్పుడు గతంలో కొన్ని సంవత్సరాల పాటు జర్నలిజంలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులందరూ కూడా రేపు సమావేశానికి హాజరు కావాలని, మంత్రివర్యుల చేత వారికి సన్మాన కార్యక్రమం చేపట్టడమైనదని, యూనియన్లకు అతీతంగా అందరూ హాజరు కావాలని కోరటమైనది. ఇంకో సమస్య ఏమంటే ఇక్కడ ఈ యొక్క జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తులు అనేక సంఘర్షణలకు లోనే ఉన్నారు, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారందరికీ జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏర్పాటు చేయబడిన ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ కార్యాలయం నంద్యాల జిల్లాలో మొదటిసారిగా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అందుకు గాను రాష్ట్ర మంత్రివర్యులు మైనార్టీ మరియు సంక్షేమ శాఖ న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి చేత రేపు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లాలోని జర్నలిస్టులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులందరినీ కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ గారి నాయకత్వంలో వారందరికీ గౌరవప్రదంగా సన్మానం చేయదలిచినాము. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతున్నాము. అదేవిధంగా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జర్నలిస్టులు యూనియన్లకు అతీతంగా వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా మా కార్యాలయం దగ్గర రావచ్చు. వారి సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. కార్యాలయం వచ్చేసి నంద్యాల మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న పిఏవి కాంప్లెక్స్లోని షాప్ నంబర్ 25లో ఏర్పాటు చేయడం జరిగింది. కావున జిల్లాలోని జర్నలిస్టులందరూ యూనియన్లకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రేపు జరగబోయే ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు ఆహ్వానించాం. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క జర్నలిస్టు విజయవంతం చేయాలని ప్రత్యేకంగా కోరడమైంది. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న జర్నలిస్టుకు ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఒక మంచి ప్లాట్ఫారం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలపైన పోరాటం చేస్తున్నారు. కాబట్టి జర్నలిస్టులు యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు ఎవరు వచ్చినా ఈ ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ వేదికగా వారి సమస్యలకు పరిష్కార దశగా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 12న పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో దడ మొదలైంది. ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగులు, ఇతర సామగ్రి కొనాలంటే తల్లిదండ్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పాఠశాలలపై నియంత్రణ లేకపోవడంతో ఫీజుల భారం పెరిగింది. ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చదివించాలంటే పేద మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు ఏడాది సంపాదించినంతే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం స్కూల్ ఫీజులు పెంచుతున్నారని వాపోతున్నారు. కుటుంబంలో 2 విద్యార్థులుంటే అంతే, దాదాపు 1,00,000 వరకు భారం పడుతుంది. కేవలం పిల్లల స్కూల్ ఫీజులకే ఒక్కొక్కరికి 50,000కు పైగా ఖర్చు చేయాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేర్పించేందుకు 1,00,000 నుంచి 1.5 లక్షల వరకు అవుతుంది. ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలపై నియంత్రణ విధించాలని కోరుతున్నారు. ఇవి ఇప్పటివరకు నంద్యాల న్యూస్ 9. నమస్తే.